జరిగిన కొత్త వైసీపీ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ లా మంత్రి జోగి రమేష్ సారు మస్తు మాట్లాడిండు. ఎట్లయినా ఈసారి సుత జగనన్ననే ముఖ్యమంత్రి అవుతాడు, దాన్ని ఎవరు ఆపలేరు అన్నాడు. ఉత్తగా గెలుచుడు కాదు, గట్టి మెజారిటీతో గెలుస్తాడు అంట. అగో మీరు మల్క వినుండ్రి రమేష్ సార్ మాటలు. ఆగో చూసిర్రా జోగి రమేష్ సార్ ఎట్లా మాట్లాడుతున్నాడో. సార్ మైలవరంలో ఫ్యాన్ పార్టీ కొత్త ఆఫీస్ ఓపెనింగ్ లకి ఇట్లా జనాలతో హుషారుగా మాట్లాడిండు. అంతేకాదు చంద్రన్ సారు పవనం సార్ల మీద తిట్లతోని ఊగిపోయిండు. సారు నన్ను తిట్టినా సరే మా జగన్ అని తిడితే అస్సలు ఊరుకోమని అంటున్నాడు. ఓట్లు దగ్గర పడుతున్నాయి కదా, జనాలు అందరి సుత జర భద్రంగా ఉండాలి, తోడు దొంగలు వస్తున్నారు ఓట్లు అడుకోవడానికి అని అన్నాడు. 2024 సుత ముఖ్యమంత్రి అయ్యేది జగన్ సార్ అని అంటున్నాడు. దాన్ని ఎవరు ఆపలేరు అని గట్టిగా చెప్తున్నాడు. మైలవరంలో 50,000 పెన్షన్లకు మెజార్టీతో తిరుపతిని గెలిపించే బాధ్యత మీరందరూ తీసుకుంటారా? సిద్ధమా? సిద్ధమా? పేదవాడికి పెత్తందారికి మధ్య పోటీ. వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా ఇద్దరు కలిపి బీఫామ్ ఇచ్చి రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. బీసీ డిక్లరేషన్ లో 17 మంది జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఇచ్చాడు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి నేను 15 మంది కాదు 18 మందికి ఇస్తామని వైఎస్ఆర్ పార్టీ జెండా కోసం ప్రాణమైన ఇస్తాడు అని చెప్పాడు. పార్టీ జెండా కోసం ప్రాణమైన ఇస్తాడు అని చెప్పాడు.